ఆదం చూస్తులందరికీ నమస్తే, నేను మీ మాలతి. ఫేమస్ ఎట్లయితారో తెలుసా? కష్టపడితే అవుతారు. కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, దవాఖానాలు కట్టినా, ఫేమస్ అయినా. ఈ డైలాగ్ ఎవరిదో గుర్తుపట్టిర్రా? మల్లారెడ్డి సార్ది. గప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ చెక్కర్లు కొట్టింది కదా. ఫేమస్ కావాలంటే కష్టపడాలి. పాలమ్మినా, పువ్వులమ్మినా, కాలేజీలు పెట్టా, టాప్ డాక్టర్లను తయారు చేసిన, సైంటిస్టులను తయారు చేసిన. అయినా అన్ని కాలేజీలు పెట్టినా, గిన్ని కాలేజీలు పెట్టినా అని చెప్పుకున్నాడు కాదు సారు. జర కాలేజీలలో ఏం సౌకర్యాలు ఉన్నాయి, తిండి ఎట్లుంది, మేనేజ్మెంట్ ఎట్లుందని అరుచుకోవాలి కూడా. మంచి చదువులు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేదేమో కానీ పిల్లల మాన ప్రాణాలు పోతున్నాయి. ఇంకా మల్లారెడ్డి కాలేజీలకు వెళ్ళి 6 నెలలకు పంచాయతీ బయటకు వస్తుంది అనుకోండి. ఏడాది కింద కాలేజీలకి నీళ్ళు వచ్చినాయని అన్నారు. 6 నెలల కింద అన్నంలో పురుగులు వచ్చినాయని ఒకళ్ళు చేసిర్రు. ఇంగిప్పుడేమో మేడ్చల్ జిల్లా కండ్లకోయలున్న CMR గర్ల్స్ బాత్రూమ్లా సీక్రెట్ కెమెరాలలో బయట పడ్డది. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలు ఫిట్ చేసి సీక్రెట్ వీడియోలు తీస్తున్నారని విద్యార్థులంతా రాత్రికెళ్ళి ధర్నా చేస్తున్నారు. ఆడపిల్లలందరూ అక్కడ పనిచేసే వంట మనుషుల మీదనే డౌట్ పడుతున్నారు. వీడియోల గురించి కాలేజీ మేనేజ్మెంట్ని అడిగితే ఏం సమాధానం చెప్పకపోవడంతోని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిర్రు. ఈ విషయం విద్యార్థి సంఘాలకు తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు కాలేజ్ దగ్గరకు వస్తే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రానియలేదంట. ఇంకా ఆళ్ళుకుంటారా, సెక్యూరిటీ రూమ్ అద్దాలు వగలగొట్టి ధర్నా స్టార్ట్ చేసిర్రు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చుడుతోని పోలీసులు వచ్చి కాలేజీ మేనేజ్మెంట్ తోని మాట్లాడారు. ఇంకా విద్యార్థులు అయితే వీడియోలు తీసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఈ లొల్లి మీద కాలేజీ ఓనర్లు గట్టిగా స్పందించాలని చెప్పి గట్టిగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు హాస్టల్లో పనిచేసే వాళ్ళని 5గురిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర 12 సెల్ ఫోన్లు గుంజుకొని చెక్ చేస్తున్నారు. ఈ బద్మాష్ గాళ్ళు బాత్రూంలో కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేసిర్రని కాలేజీ నుండి విద్యార్థులు చెప్తున్నారు. ఈ గలీజ్ పని చేస్తున్న గబ్బోలని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు విద్యార్థులకి మాటిచ్చిర్రంట. విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. సమాజంలో పెద్దోళ్ళు నడిపే కాలేజీలనే గీ పరిస్థితి గిట్లుంటే గీ గలీజ్ పని చేసిన గబ్బోలని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు విద్యార్థులకి మాటిచ్చిరంట. విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. సమాజంలో పెద్దోళ్ళు నడిపించే కాలేజీలనే గిట్లాంటి పరిస్థితి ఉంటే ఇక మిగిలిన కాలేజీల గురించి ఏం చెప్పాలి? గీ లొల్లి మీద అయితే ఇప్పటిదాకా మల్లారెడ్డి సార్ కానీ వాళ్ళ తరపులు కానీ ఏం రెస్పాండ్ కాలే. ఇక చూడాలి మరి ఈ లొల్లి ఏడు వరకు పోతుందో, అధికారులు ఈ లొల్లి మీద ఏం స్పందిస్తారో లేదో. ఇక ఇదిల్లా ఇయాల్టి ముచ్చట.